హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళటి భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాం. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళటి భగవద్గీత క్లాస్కి. సో మనము 18వ అధ్యాయము చర్చిస్తున్నాము. మోక్షయోగము, లేకపోతే ప్రభుపాదుల వారు ఏ విధంగానైతే దీనికి ఇచ్చారో ముగింపు, సన్యాసము యొక్క పరిపూర్ణత్వము. సో ఇందులో ఫస్ట్ 2 శ్లోకాలు మనం చర్చించాము. సో ఫస్ట్ 2 శ్లోకాలలో మనం ఏం చూసామండి? సన్యాసము మరియు త్యాగము అనేటటువంటి పదాలకి అర్థం ఏంటి అని అర్జునుడు అడిగారు మొట్టమొదటి శ్లోకంలో. సో రెండవ శ్లోకంలో దాని ఆన్సర్ మనము చూసాము. ఉం? ఏంటి ఆన్సరు? ఎవరైనా చెప్పగలుగుతారా? సన్యాసము మరియు త్యాగము అనే పదాలకు అర్థం ఏంటి? సన్యాసం అంటే హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. నిత్య కర్మలను చేయాలి, కామకర్మని చేయకుండా ఉండి చేసేదాన్ని సన్యాసులు చేసే కామ్యకర్మలను పూర్తిగా త్యజించాలి. చేయకుండా ఉండాలి. హా, చేయకూడదు, నిత్య కర్మల్ని చేయొచ్చు. చేయొచ్చు. ఓకే. ఇంకా త్యాగము? తపస్య. త్యాగము నిత్య కర్మల్ని మరియు కామకర్మల్ని చేయాలి, కానీ వాటి ఫలితాల్ని త్యజించాలి, ఆశించకూడదు. ఓకే. ఎస్. సో సన్యాసము అంటే ప్రత్యేకంగా కామ్యకర్మలు చేయకుండా ఉండడము, మరియు నిత్య కర్మలు చేయాలి కానీ దాన్ని ఫలితాలను అర్పించాలి, దాన్ని సొంతంగా అనుభవించాలనే కోరిక ఉండకూడదు. మరియు త్యాగములో నిత్యకర్మలు మరియు కామ్యకర్మలు కూడా చేయొచ్చు, కానీ దాని ఫలితాలను నిరాసక్తితో భగవంతుడికి అర్పించాలి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు నిన్నటి క్లాస్లో ఒక విషయం నేను చెప్పాను, మీరు గమనించి ఉంటారు. ఈ డెఫినేషన్ కృష్ణుడు ఇచ్చిన డెఫినేషనా సన్యాసం అని త్యాగం అనే పదానికి? ఎవరు చెప్తారు? కాదు ప్రభుజీ, కాదు కదా, మరి ఎవరిచ్చారు? కృష్ణుడు ఇచ్చిన డెఫినేషన్ కాదు. అంటే బుద్ధిమంతులు వాళ్ళు ఇలా చెప్తారు అనేసి చెప్తారు. ఎస్, అందుకనే ఇది గమనించడం చాలా ఇంపార్టెంట్. నిన్న క్లాస్లో నేను చెప్పాను, భగవంతుడు ఏం చెప్తున్నారు? బుద్ధిమంతులు కవయో విదుహు. అక్కడ పదాన్ని చూడండి, కవయో విదుహు. కవయో అంటే గొప్ప మేధావులు, బుద్ధి కలిగిన వాళ్ళు, థింకర్స్, గ్రేట్ థింకర్స్ ఉంటారు కదా, కవయో విదుహు అని చెప్పారు. ఇంకా విచక్షణాహ, విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా ఇలా అంటారు, సన్యాసం అంటే ఇది, త్యాగం అంటే ఇది అని ఇలా అంటారు అని కృష్ణుడు చెప్తున్నారు. ఇది కృష్ణుడు ఇచ్చిన ఆన్సర్ కాదు, కృష్ణుడు చెప్పారు. కానీ కవయో విదుహు, గొప్ప గొప్ప మేధావులు ఇలా త్యాగం అని అంటే ఇలా అనుకుంటారు, సన్యాసం అంటే ఇలా అనుకుంటున్నారు అని చెప్పారు. ఓకే. సో దిస్ ఈజ్ నాట్ ద ఫైనల్ అండర్స్టాండింగ్ ఆఫ్ సన్యాసం, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో దానికి కంటిన్యూషన్లో పై వచ్చే 3వ శ్లోకము మరియు 4వ శ్లోకము ఇంకా 5వ శ్లోకం ఇవాళ మనం చర్చించబోతున్నాం. ఓకే. సో స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేస్తాను. 3, 4, 5 చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రేస్ చేయొచ్చు. ఎస్. నేను చదవాలి ప్రభుజీ. చదవండి మాతాజీ.
हरे कृष्णा प्रभु जी। హరే కృష్ణ. त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः यज्ञदान तपः कर्म न त्याज्यमिति चापरे। అనువాదము. సర్వకామ్య కర్మలు దోషము వలె త్యాజ్యములని కొందరు విఘ్నులు పలుకుగా, యజ్ఞము దానము తపస్సనడి కర్మలు ఎన్నడును విడువరానిదని మరికొందరు మునులు పలుకుదురు. ఓకే, ఐ థింక్ మీ ట్రాన్స్లేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. మేబీ ఇట్స్ డిఫరెంట్ ఇది కొంచెం ఓల్డ్ వర్షన్. ఇది మీనింగ్ అదే ఉంది. నేను ఊరి ఓకే, దగ్గరికి వచ్చాను, అందుకని ఇది ఉంది ఇక్కడ. జస్ట్ ఓకే, ఫైన్. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఎవరి దగ్గర అయితే లేటెస్ట్ ఉందో వాళ్ళు చదవండి, సో దట్ ఇది మ్యాచ్ అవ్వాలి కాబట్టి. అందుకని ఇంకేం లేదు. సారీ ప్రభుజీ. పర్లేదు పర్లేదు, నో ప్రాబ్లం. ప్రభుజీ హరే ఆ, కృష్ణ ప్రభు చదవండి, ధన్యవాదాలు. భాగ్యలక్ష్మి గారు చదవండి. సమస్త కర్మలు దోషముల వలె త్యజ్యములను అని కొందరు విద్వాంసులు ఆ, వ- మ్హూ. వలు- వలు- వలుకుదురు. అది ఇది కూడా మ్యాచ్ ప్రభుజీ ఇది కూడా అవ్వట్లేదు. సేమే. ఎస్ ప్రభు. ఓకే హరే ఓకే. కృష్ణ సో ప్రభు. సో నేను లేటెస్ట్ లో చదవచ్చా? ఇలా ఉందా లేకపోతే పాత దాంట్లో ఇలా ఉందా? ఐ రియలీ డోంట్ నో. ఇది పాతది ప్రభుజీ, అది పాతది, ఇది లేటెస్ట్ ప్రభుజీ ఇప్పుడు మీరు ఉన్నది మన డిస్ప్లే ఇక్కడ. చేసింది లేటెస్ట్ కదా? ఎస్ ప్రభుజీ. ఓకే, యూ రీడ్ మాతాజీ. యా, హరే కృష్ణ ఎస్ ప్రభుజీ. మైథిలి మాతాజీ చదవండి. షీ హాస్ ద లేటెస్ట్. అనువాదం నుంచి స్టార్ట్ చేయనా ప్రభుజీ? అనువాదం చదవండి. ఎస్. ఎస్. అన్ని రకాలైన కామ్యకర్మలను దోషమైనట్లుగా తప్పక విడిచిపెట్టాలని కొందరు పండితులు ప్రకటిస్తారు. అయినా యజ్ఞము దానము తపస్సులనే కర్మలను ఏనాడు విడిచిపెట్టకూడదని కొందరు ఋషులు అంటారు. ఓకే, ఫోర్త్. 4వ శ్లోకం. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. అనువాదము. ఓ భరత శ్రేష్ఠుడా, త్యాగము గురించిన నా నిర్ణయమును ఇప్పుడు విను. ఓ పురుష వ్యాఘ్రమా, శాస్త్రాలలో త్యాగము 3 రకాలని ప్రకటించబడింది. ఎస్, ఫిఫ్త్. 5వ శ్లోకము. యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. అనువాదము. యజ్ఞము దానము తపస్సు అనే కర్మలను విడిచిపెట్టకూడదు, వాటిని తప్పక నిర్వహించాలి. నిజానికి యజ్ఞము దానము తపస్సు మహాత్ములనైనా పునీతము చేస్తాయి. హరే హరే కృష్ణ. కృష్ణ వెరీ గుడ్, ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. సో నౌ ఇప్పుడు ఉన్నటువంటి సస్పెన్స్ అంతా క్లియర్ అవుతుంది, రైట్? సో మొట్టమొదటి 2 శ్లోకాలలో మనం చూసాము భగవంతుడు సన్యాసము అనే పదానికి, త్యాగం అనే పదానికి గొప్ప మేధావులు ఇలా ఆలోచిస్తారు, ఇలా అని చెప్తారని చెప్పారు. దాని తర్వాత 3వ శ్లోకంలో భగవంతుడు చాలా చాలా క్లియర్గా ఇంకొక రకమైన అర్థం చెప్తున్నారు. సో 3వ శ్లోకం మీరు ఫోకస్ చేసి ఇక్కడ అని చెప్పారు. కొంతమంది, ఇప్పుడు ఇంకా మరి కొంతమంది గురించి చెప్తున్నారు. కొంతమంది ఏమంటారంటే అన్ని రకాల కామ్యకర్మలను పూర్తిగా ఆపేయాలి, ఎందుకంటే అందులో దోషాలు ఉన్నాయి కాబట్టి, అవి దోషాలతో కూడినవి కాబట్టి మొత్తం ఆపేయాలి, అసలు చేయనేకూడదు. ఇంకా కొంతమంది ఏమంటారంటే లేదండి, యజ్ఞ దాన తపస్యను ఖచ్చితంగా చేయాలి, దాన్ని త్యజించకూడదు. సో 2 డిఫరెంట్ ఒపీనియన్స్ ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. కొంతమంది అంటారు ఈ యజ్ఞము దానము తపస్య ఈ కామ్యకర్మలతో సంబంధించినవన్నీ కూడా కంప్లీట్గా మానేయాలి. ఇంకా కొంతమంది అంటారు లేదు ఇది కంప్లీట్గా మానేయకూడదు. ఇలాంటి ఒక అండర్స్టాండింగ్ కూడా వస్తుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుపదుల వారి తాత్పర్యంలో చెప్తారు, ఇప్పుడు ఒక యజ్ఞములో పశుబలి ఉంటుంది, అది వేదాలలో వర్ణించబడింది. ఇప్పుడు చూసేటటువంటి పశుబలి కాదు, ఇప్పుడు పశుబలిని చేస్తారు ఎందుకంటే దాన్ని కట్ చేసి దాని మాంసాన్ని తినడానికి. దట్ ఈస్ ద ఎజెండా బిహైండ్ దట్. కానీ యజ్ఞాలలో అంటే వేదాలలో వర్ణించబడినటువంటి యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉండేటటువంటి పశుబలిలో ఆ పశువుని ఎందుకు బలి చేస్తారు? ఆ బలి చేస్తే ఆ పశువుకి ఇమ్మీడియట్గా ఒక ఉన్నతమైన యోని దక్కుతుంది, జీవరాశి దక్కుతుంది.
సో అందులో ఉన్నతమైన జీవరాశి కావచ్చు, లేకపోతే మానవ జన్మ కూడా దక్కొచ్చు. సో ఆ పశువుకు మేలు చేయడానికి ఆ యజ్ఞంలో ఆ పశువుని బలి చేసేవారు అనమాట. ఆ పశువుని బలి చేసి చంపి దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి, ఒక కేజీ నువ్వు తీసుకపో, ఒక కేజీ నేను తీసుకుపోతాను, ఆ విధంగా చేసేది కాదు. అది ఈ కాలంలో జరుగుతుందన్నమాట. పశువు బలి పేరు మీద అందరూ మాంసాహారం చేస్తున్నారు. ఆ? సో దాని పశువు గురించి వాళ్ళకి పట్టి లేదు. సో అసలైన యజ్ఞాలలో బ్రాహ్మణులు ఆ పశువు గురించి మేలు కోరి వాళ్ళు ఆ వేద మంత్రాలతో ఆ పశువుకి పయొచ్చ జన్మలో మానవ జన్మ దక్కాలని ప్రార్థన చేసి వాళ్ళు చేసేవారు. ఓకే, దట్ ఇస్. సో ఆ విధంగా ఈ యొక్క సందర్భాన్ని తీసుకొని కూడా కొంతమంది ఋషిమునులు ఏమంటారంటే ఈ పశువు బలి ఇదంతా కూడా చాలా హింస, ఇది చేయకూడదు అసలు అని కొంతమంది అలా ఒపీనియన్ ఇస్తారనమాట. కొంతమంది అంటారు నోనో, చెయ్యాలి, ఎందుకంటే ఇది వేదాలలో వర్ణింపబడింది కాబట్టి ఇది చెయ్యాలి, చేస్తే తప్పేముంది అని చెప్తారు. ఎందుకంటే ఇలా చేసినందువల్ల ఒక పశువుకి ఒక మంచి మానవ జన్మ దక్కుతుంది అంటే ఎందుకు చేయకూడదు అని కొంతమంది అంటున్నారు. అర్థమైంది కదా? సో ఎప్పుడెప్పుడు వేదాలలో ఒక విషయం ఉన్నప్పటికీ దాన్ని వేరే వేరే ఒపీనియన్స్ వచ్చే కూడా అవకాశము ఉంది. సో అందుకనే ఆల్దో వేదాలు సాగరం లాంటివి, ఆ వేదాలలో కూడా అనేక సెక్షన్స్ ఉన్నాయి వేరే వేరే ఫోకస్తో. సో మనం జనరల్గా మనం అంటాం కదా, దెర్ ఇస్ అ కర్మకాండ సెక్షన్, జ్ఞానకాండ సెక్షన్ అండ్ ఉపాసన కాండ. సో కర్మకాండ సెక్షన్లో కామ్యకర్మల గురించి ఎక్కువగా ఉంది. సో ఒక వ్యక్తి కేవలం దాన్నే చదివాడు అనుకోండి, అప్పుడేమవుతుంది, తను అంటాడు అసలు కామ్యకర్మలే చేయాలి మనం, అదే పర్ఫెక్ట్ చేస్తుంది మన లైఫ్ని అని. కానీ తను ఇంకా ఉపాసన కాండం చూడలేదు. అక్కడ శుద్ధ భక్తి గురించి, ఇంకా భక్తి గురించి, ఆరాధన గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. మోక్షం గురించి ఉంది, జ్ఞానకాండంలో కూడా మోక్షం గురించి, ఆత్మతత్వం గురించి ఉంది, కానీ తను ఇంకా చూడలేదు. సో వేదాలలో నాలెడ్జ్ పర్ఫెక్ట్గా ఉంది, కానీ ఆ పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఎప్పుడు ఏర్పడుతుందంటే ఎప్పుడైతే వేదాల యొక్క కంప్లీట్ అండర్స్టాండింగ్ వస్తుందో. కంప్లీట్ పిక్చర్ లేకుండా కేవలం ఒక భాగం మాత్రమే చూసి మనం డిసైడ్ చేస్తే అప్పుడే డిఫరెన్సెస్ వస్తాయి. సో అందుకనే గొప్ప గొప్ప ఋషిమునులు కూడా ఎప్పుడెప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క పాయింట్స్లలో డిసగ్రీ అవుతారు. ఆల్దో ఈయన కూడా వేదం నుంచే మాట్లాడుతున్నాడు, ఆయన కూడా వేదం నుంచే మాట్లాడుతున్నాడు, ఆయన కూడా ఒక రిఫరెన్స్ కోట్ చేస్తారు, ఈయన కూడా ఒక రిఫరెన్స్ కోట్ చేస్తారు, కానీ ఇద్దరు డిసగ్రీ అవుతున్నారు. సో అసలైన అండర్స్టాండింగ్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే వేదాల యొక్క కంప్లీట్ పిక్చర్ మనకు తెలుస్తుందో. వేదాలు పూర్తిగా చదివిన వాళ్ళు, వేదాలే కాదు కేవలం కర్మకాండ భాగమే కాదు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ ఎవరైతే పూర్తిగా చదివారో ఆ వ్యక్తి చెప్పొచ్చు యాక్చువల్లీగా ఈ వేదాల వెనకాల అసలైన ఉద్దేశం ఏంటి అనేది. కరెక్ట్. సో అందుకని ఈ డిఫరెన్సెస్ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో ఇది కొత్త విషయము కాదు. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్, మీరు చూస్తే మన భారతదేశంలో, భారతవర్షంలో పురాతన కాలం నుండే ఒక మంచి సభ్యత ఉంది. అదేంటంటే ఇద్దరు ఋషిమునులు ఎప్పుడైతే డిసగ్రీ అవుతారో వాళ్ళు కూర్చొని డిబేట్ చేసేవారు. ఫైటింగ్ కాదు, డిబేట్, డిస్కషన్ చేసేవారు. ఆయన ఒక రకమైన పాయింట్ చెప్తారు, ఈయన ఒక రకమైన పాయింట్ చెప్తారు, లాస్ట్కి ఒకరు గెలుస్తారనమాట. సో ఈ డిబేటింగ్ కల్చర్ వల్ల ఏమవుతుందంటే అందరికీ, అక్కడ ఉండే వాళ్ళందరికీ ఒక వైడర్ పిక్చర్ కూడా వచ్చేది. డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ని వాళ్ళు పర్సనల్గా తీసుకోకుండా నాలెడ్జ్ పెంచుకునే అవకాశంగా తీసుకునేవాళ్ళు. సో అందుకని ఎప్పుడెప్పుడు మనం కృష్ణ భక్తి ఫాలో చేస్తున్నాము, ఇంకా సమాజంలో ఎంతోమంది ఎన్నో మార్గాలు ఫాలో చేస్తున్నారు. సో ఎప్పుడెప్పుడు వాళ్ళతో మనం ఇంటరాక్ట్ చేసినప్పుడు వాళ్ళకి మనకి ఆ, నేల ఆకాశం అంత డిఫరెన్స్ ఉండొచ్చు అండర్స్టాండింగ్లో. వాళ్ళు అంటారు నువ్వు ఏదో లోకంలో ఉన్నావురా బాబు, ఏమేమో చేస్తున్నావు అని అంటారు. మనకు కూడా అలాగే అనిపిస్తుంది వాళ్ళని చూసి, నువ్వు ఏదో లోకంలో ఉన్నావు అని. రైట్. సో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడెప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పొచ్చు. రైట్. దాన్ని ఎప్పుడు కూడా పర్సనల్ అటాక్గా తీసుకోకూడదు, లెర్నింగ్ ఆపర్చునిటీగా తీసుకోవాలి. రైట్. సో అటువంటి ఓపెన్ మైండెడ్నెస్ మన దగ్గర ఉండాలి. ఈవెన్ విదిన్ డివోటీ కమ్యూనిటీ కూడా ఎప్పుడెప్పుడు ఇద్దరు డివోటీస్ ఒక పాయింట్ మీద డిబేట్ చేయొచ్చు. నా ప్రభుపాదుల వారు ఇలా చెప్పారు, ప్రభుపాదుల వారు అలా చెప్పారు, బట్ రూపగోస్వామి అలా చెప్పారు, యూ కెన్ గో. కానీ ఈ డిబేట్ కూడా ఎటువంటి హార్ట్తో చేయాలి? నేను కృష్ణుడి యొక్క అండర్స్టాండింగ్ పెంచుకొని ఇంకా బెటర్ భక్తుని అవ్వడానికి నేను చేస్తున్నాననే భావంతో చేస్తే తప్పలేదు.
కానీ ఈ డివోటీకి ఏం తెలుసు? నేను చెప్తాను ఇప్పుడు 4-5 రిఫరెన్సెస్ ఇచ్చి ఈయన డిఫీట్ చేస్తాను. ఆ భావంతో ఇప్పుడు కూడా చేయకూడదు. రైట్. సో అప్పుడు మనం భక్తులం కాదు, మనం జ్ఞాని కేటగిరీలో చెప్తాం. రైట్. సో అది మనకు భక్తిలో హెల్ప్ చేయదు. సో అందుకనే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అండ్ ఇఫ్ యు నో దెర్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ ఫిలాసఫర్స్ లైక్ మన మెయిన్ వేదిక సంప్రదాయంలో మీరు చూస్తే వీ హ్యావ్ జైమిని, కన్నడ, మరియు వైశేషిక, ఆ, ఇంకా న్యాయ ఫిలాసఫీ ఉంది, ఇంకొకటి వేదవ్యాసుడిది ఉంది. సో ఈ విధంగా అనేక రకమైన ఋషిమునులు వాళ్ళ వాళ్ళ యొక్క సంప్రదాయం డివిజన్స్ ఉన్నాయి. ఇంకా అందులో ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళు ప్రొపగేట్ చేస్తారు. అర్థమైంది కదా? అదే వేదము, కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. సో అందుకనే భగవంతుడు ఆ పాయింట్ చెప్తున్నారు ఇక్కడ. చూడండి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నాయి, కొంతమంది ఇలా అంటారు, కొంతమంది అలా అంటారు. సో జనరల్గా ఎప్పుడైతే ఇలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయో దానికి రెజల్యూషన్ ఏంటి? దానికి రెజల్యూషన్ ఏంటంటే, బెస్ట్ రెజల్యూషన్, ఏ దాని గురించి అయితే వాళ్ళు ఒపీనియన్స్ ఇస్తున్నారో ఆ దాన్ని సృష్టించిన వ్యక్తిని తీసుకురావాలి. ఆ సృష్టించిన వ్యక్తిని అడగాలి దీని అసలైన అర్థం ఏంటి అనేది. ఎందుకంటే ఆయనే దీన్ని రిజాల్వ్ చేయగలుగుతాడు. అందరూ ఒప్పుకుంటారు కదా? చాలా చాలా క్లియర్ ఇది. ఇప్పుడు నా దగ్గర ఒక ఫోన్ ఉంది. ఈ ఫోన్ గురించి నేను ఇంకా సుబ్బారావు ప్రభు ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాం. దీంట్లో చిప్ ఇలా ఉంది, పీసీఐ డిజైన్ అలా ఉంది, మేబీ ఇట్ ఈస్ హ్యావింగ్ ఆండ్రాయిడ్ 24 వర్జన్. మేము డిబేట్ చేస్తున్నాం. ఇది రిజాల్వ్ అవ్వాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు గో టు ద పర్సన్ హూ క్రియేటెడ్ దిస్ ఫోన్. ఈ ఫోన్ని సృష్టించినటువంటి శాంసంగ్ కంపెనీ దగ్గరికి వెళ్తే అప్పుడు వాళ్ళు ఎగ్జాక్ట్గా చెప్తారు ఎవరు అండర్స్టాండింగ్ రైట్ అని. ఎప్పుడెప్పుడు ఇద్దరే అండర్స్టాండింగ్ రాంగ్ అవ్వచ్చు, ఇద్దరే అండర్స్టాండింగ్ రైట్ అవ్వచ్చు, లేకపోతే ఒకరు రైట్ ఒకరు రాంగ్ అవ్వచ్చు. అన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. రైట్. సో అందుకనే ఇదే లాజిక్తో భగవంతుడు అంటున్నారు అనేక ఒపీనియన్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను చెప్పే జడ్జ్మెంట్ విను, అది ఫైనల్. దానికి ఒక వర్డ్ యూజ్ చేశారు 4వ శ్లోకంలో, ఉత్తమం అని చెప్పారు. లుక్ ఎట్ దిస్. త్యాగే భరత, వాట్ ఈస్ దట్ వర్డ్? సత్తమ, బెస్ట్ ఆఫ్ భారతస్. అది అర్జునుడి కోసం చెప్పారు. 1 minute. త్రివిధ, ఓకే, ఇట్ కమ్స్ లేటర్. అది 6th శ్లోకంలో వస్తుంది, 5th శ్లోకంలో, 6th శ్లోకంలో వస్తుంది. బట్ విల్ సీ దట్. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఇలా అనేక రకాలైనటువంటి ఒపీనియన్స్, అందరు వేరే వేరే ఒపీనియన్స్ పెట్టుకున్నప్పటికీ నేను ఇప్పుడు చెప్పేది విను అని చెప్తారు. నా జడ్జ్మెంట్ విను అని చెప్తారు. శృణు మే తత్ర నిశ్చయం. నిశ్చయం అంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను. సో భగవంతుడి జడ్జ్మెంట్ ఎందుకు ఫైనల్గా తీసుకోవాలి మనం? లాజిక్ ఏంటి? ఎవరు చెప్తారు? హరే కృష్ణ ప్రభుజీ, చెప్పండి. సుబ్బారావు ప్రభు చెప్పండి. అంటే ఈ వేదాలు అవన్నీ కూడా భగవంతుడి నుంచే వచ్చాయి కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. ఎస్, వెరీ గుడ్, సింపుల్ ఆన్సర్. దీనికి ఎక్కడ చెప్పారు అలా భగవంతుడు నా నుండి వేదాలు వచ్చాయని? 15th చాప్టర్ 15th శ్లోకలా వస్తుంది, వేదాలన్నీ నా దగ్గర నుంచి వచ్చాయి. లైన్ చెప్పండి. సర్వస్వ ఛాయ హృది సన్నివిష్టో, నెక్స్ట్ లైన్, మత్తః స్మృతిర్ జ్ఞానం అపోహనం చ, దాని తర్వాత వేదైశ్యవేర్ వేదైశ్చ సర్వైరహమైవ వేద్యో వేదాంతకృత్ వేదవిద్. వెరీ గుడ్, నైస్, చాలా బాగా చెప్పారు. సో భగవద్గీతలోనే కృష్ణుడు స్వయంగా చెప్పారు, ఈ వేదాలన్నింటిని రచించింది నేను. ఇంకా ఈ వేదాల ద్వారా తెలుసుకోబడినటువంటి విషయం కూడా నేనే. సో వేదాంతకృత్ వేదవిద్ ఏవచాహం, ఈ లైన్కి దీని 2 అర్థాలు అనమాట. సో అందుకనే ఇప్పుడు వేదాలు రచించింది భగవంతుడు అంటే ఆబ్వియస్గా నారాయణుడే వ్యాస మహర్షి రూపంలో వచ్చారు. సో ఆయనే సాక్షాత్ భగవంతుడు. అందుకనే భగవంతుడు చెప్పిన వర్జన్ ఫైనల్. ఎందుకంటే వేదాలను రచించింది ఆయనే, ఈ లోకాన్ని కూడా సృష్టించింది ఆయనే. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే. ఇవన్నీ కూడా మనం చూస్తే ఎవరైతే ఒరిజినల్ క్రియేటర్ ఉన్నారో ఈ సృష్టిని కూడా, ఈ జగత్తుని కూడా, కర్మ సిద్ధాంతాన్ని కూడా, మరియు వేదాలను కూడా, ఆ వ్యక్తి చెప్తే ఇది ఈజీగా రిజాల్వ్ అయిపోతుంది.
సో అందుకనే భగవంతుడు నిశ్చయం శృణు మే తత్ర, ఖచ్చితంగా నేను చెప్పబోతున్నాను విను అర్జున, ఈ సన్యాసం అనేది ఏదైతే ఉందో అది 3 రకాల సన్యాసం ఉంటుంది అని చెప్పారు. సో అందుకనే చూడండి, ఒక వ్యక్తి ఎప్పుడైతే క్లారిఫై చేస్తాడో తను హైయర్ లెవెల్ నుంచి చూసి ప్రాపర్ అండర్స్టాండింగ్ ఇస్తారు. ఇప్పుడు మనం డిబేట్ చేయొచ్చు, ఇది ఇది అదే అని. భగవంతుడు అందరూ కూడా రైట్ అవ్వచ్చు, ఎందుకంటే 3 రకాల సన్యాసాలు ఉంటాయి. మీరు బహుశా 2వ రకం సన్యాసం గురించి మాట్లాడుతున్నారేమో, ఈయనేమో ఫస్ట్ రకం మాట్లాడుతున్నాడేమో, అవునా కదా? అందుకనే వైడర్ అండర్స్టాండింగ్ ఇచ్చారు. 3 రకాల సన్యాసాలు ఉంటాయి. ఏంటది? సత్వగుణంలో ఉండే సన్యాసము, రజోగుణంలో ఉండే సన్యాసము, మరియు తమో గుణంలో ఉండేటటువంటి సన్యాసము. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు భగవంతుడు. ఇంకా ఆ రకమైన సన్యాసాన్ని బట్టి వ్యక్తి ఒక రకమైనటువంటి భావాన్ని పెంపొందించుకుంటాడు సన్యాసం పట్ల. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు శ్లోకాలు వస్తాయి ముందులో, బట్ జస్ట్ ఓవర్ వ్యూ కోసం, ఎవరైతే చిత్తశుద్ధి కోసము, ఇంకా జీవితంలో ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవడం కోసము సన్యాసం తీసుకుంటారో అటువంటి వాళ్ళు సత్వగుణంలో చేసేటటువంటి సన్యాసం అన్నమాట, త్యాగం, సన్యాసం. అదేవిధంగా రజోగుణం, తమోగుణంలో కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి, రైట్? సో ఆ విధంగా భగవంతుడు 3 రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. అది చెప్పేదానికంటే ముందు ఒక విషయం చెప్తారు. ఏమని? యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్. సో చాలా చాలా క్లియర్ ఆన్సర్ ఇక్కడ చెప్పారు. ఏంటది? మన ఇనీషియల్ అండర్స్టాండింగ్ ఏముంది? సన్యాసి అంటే కామ్యకర్మలు మొత్తం చేయనేకూడదు. కానీ కృష్ణుడు వేరే వర్జన్ చెప్పారు ఇక్కడ, అండ్ దిస్ ఇస్ ఫైనల్ వర్షన్. మీరు సన్యాసి అయినా ఎవరైనా కానీ యజ్ఞము, దానము, తపస్సు ఎప్పుడు కూడా వదలకూడదు అని చాలా చాలా క్లియర్గా చెప్పారు. ఇట్ మీన్స్ జస్ట్ బికాస్ ఇది కామ్యకర్మ కాబట్టి నేను చెయ్యను, దాన్ని వదిలేస్తాను అనేటటువంటి అండర్స్టాండింగ్ కంప్లీట్ అండర్స్టాండింగ్ కాదు. మరి సన్యాసి ఎలా అండి కామ్యకర్మలలో నియుక్తుడవుతాడు? రైట్? అందుకే భగవంతుడు ఏం చెప్పారు? యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషినాం. ఎందుకు చేయాలి ఇదనంటే, యజ్ఞము, దానము, తపస్య ఇది మంచి మంచి ఉన్నతమైన వాళ్ళు, అంటే మనీషినాం, అటువంటి వాళ్ళని కూడా శుద్ధీకరిస్తుంది. దానికి ఎక్స్ప్లెనేషన్ ప్రభుపాదుల వారు అద్భుతంగా ఇస్తారు. యజ్ఞము, దానము, తపస్య ఒక సన్యాసి కూడా చేయొచ్చు, అది బాహ్యంగా కామ్యకర్మే అనిపించవచ్చు. కానీ ఒకవేళ అది భగవంతుడితో సంబంధించింది అయి ఉంటే, భగవత్ ప్రీత్యర్థము, లేకపోతే వేరే వాళ్లకు భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అందించడానికి చేయాల్సి వస్తే చేయాలి, అందులో తప్పులేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. ప్రభుపాదుల వారు ఉన్నారు, పక్కా సన్యాసి, సన్యాస ఆర్డర్లో ఉన్నారు. బట్ యు ఆల్ నో, ఒక సన్యాసి డబ్బుతో డీల్ చేయకూడదు, ప్రాపర్టీతో డీల్ చేయకూడదు, అండ్ ఉమెన్తో కూడా డీల్ చేయకూడదు. కానీ మీరు చూస్తే శ్రీల ప్రభుపాదుల వారు 3 కూడా డీల్ చేశారు, డబ్బుతో డీల్ చేశారు. యూస్ టు మేక్ డిసిషన్స్. ఈ డొనేషన్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఎంత ఇన్వెస్ట్ చేద్దాం, ఇక్కడ టెంపుల్ కడదాం. ఈ వాజ్ పర్సనల్లీ ఇన్వాల్వ్డ్. వేరే వేరే డివోటీస్ని ఇన్స్పైర్ చేసి ఫండ్స్ కూడా కలెక్ట్ చేశారు ప్రభుపాదుల వారు. హీ వాజ్ డీలింగ్ విత్ మనీ. ఇది సన్యాసులకు వర్జితం యాక్చువల్గా. సెకండ్, ప్రభుపాద్ వాజ్ ఆల్సో డీలింగ్ విత్ ఉమెన్. మాతాజీస్ ఉన్నారు ఎంతోమంది డిసైపుల్స్, వాళ్ళు కూడా ప్రశ్నలు, మార్నింగ్ వాక్లో ఒక మాతాజీ రైట్ సైడ్, అలా అలా కూడా నడిచేవారు. మరి వాళ్ళకి దీక్ష కూడా ఇచ్చారు, వాళ్ళతో మాట్లాడారు, ఇవన్నీ కూడా చేశారు. దిస్ క్లోజ్ అసోసియేషన్ ఈజ్ ఆల్సో ఫర్బిటెన్ ఫర్ అ సన్యాసి. కరెక్ట్? సో ఆ విధంగా మీరు చూస్తే ఇంకా ప్రభుపాదుల వారు ఒక అద్భుతమైన విషయం కూడా చేశారు. అదేంటంటే, వాళ్ళ డిసైపుల్స్ పెళ్లిలో ఆయన పూజారిగా కూర్చొని యజ్ఞంలో పెళ్లి చేయించారు. ఒక సన్యాసి ఈ కర్మకాండలు ఎప్పుడు కూడా భాగం తీసుకోకూడదు. ఎస్పెషల్లీ వివాహ సంస్కారంలో జరిగే యజ్ఞము, ఇట్ జనరలీ కమ్స్ ఇన్ ద పార్ట్ ఆఫ్ కర్మకాండ, వేర్ యూ హ్యావ్ పర్టికులర్ రిచువల్స్. ఒక బ్రాహ్మణుడు వస్తాడు, ఆయన అంతా చేస్తాడనమాట. కానీ ప్రభుపాదుల వారు చేశారు, సన్యాసి అయ్యుండి. సన్యాసి అందులో పాల్గొనకూడదు యాక్చువల్గా. ఎస్ ఆర్ నో? సో దాని అర్థం ఏంటి? ప్రభుపాదుల వారు చేసింది పక్కా
కృష్ణుడు చెప్పిన ప్రకారం చేశారు. వీ కెన్ వెరీ నైస్లీ సీ. ఎందుకంటే కృష్ణుడు ఏమన్నారు ఇక్కడ, యజ్ఞ దాన తప ఎప్పుడు కూడా ఆపేయకూడదు. ఎప్పుడైతే అది మనల్ని శుద్ధీకరించే మార్గాన్ని తీసుకొస్తుందో, లేకపోతే వేరే వాళ్ళని శుద్ధీకరించడానికి హెల్ప్ చేస్తుందో. నా ఇఫ్ లుక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్, ప్రభుపదుల వారు డబ్బుతో డీల్ చేశారు, అవునా? బట్ ఆయన బిజినెస్ చేస్తున్నారా? సొంత బ్యాంక్ అకౌంట్లో డబ్బులు తీసుకున్నారా? నో. ఒక్కొక్క పైసా ప్రభుపదుల వారు మందిరాన్ని కట్టడానికి, ప్రచారం పెంచడానికి, బుక్స్ ప్రింట్ చేయడానికి, ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయడానికి, దీనికోసం చేశారు. చాలా క్లియర్. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలుసు, లేటర్ ప్రభుపాదుల వారి కొడుకు తను వచ్చి, ఇది మా నాన్నగారి ప్రాపర్టీ నాకు రావాలి అని తను కోర్టులో కేసు కూడా వేశాడు. కెన్ యూ ఇమాజిన్? ఇస్కాన్ అంతా ప్రాపర్టీ నాకు రావాలి, ఎందుకంటే ఇది స్టార్ట్ చేసింది మా నాన్న, చైర్మన్. ఇంకా అలా అని కోర్టు కేసు కూడా వేశారు. కానీ ప్రభుపాద్ విల్లో చాలా క్లియర్గా రాశారు. ఆ ఒక్క స్టేట్మెంట్ వల్ల ఈ కోర్ట్ కేసు అంతా కూడా ఇస్కాన్ ఫేవర్లోకి వచ్చింది. అంతా లేకపోతే అంతా పోయేదన్నమాట. ఒకవేళ ప్రభుపాదుల వారు ఈ ప్రాపర్టీ అంతా కూడా తన పేరు మీద ఉంచి ఉంటే, సో ఆటోమేటిక్గా కొడుకుకి హక్కు ఉంటుంది, ఈ కెన్ క్లెయిమ్. కానీ ప్రభుపాదుల వారు ఒక్క రూపాయి కూడా తన పేరు మీద ఉంచలేదు. ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇస్కాన్ ట్రస్ట్. అండ్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇస్కాన్ ట్రస్ట్, అది ట్రస్ట్ మెంబర్స్కే సంబంధించి ఉంటుంది. అది దాంట్లో ఎవరికి ఇది ఉండదన్నమాట, క్లెయిమ్ ఉండదు, కొడుకులకి బిడ్డలకి కదా, ఆ విధంగా. సో అలా అని ఆ కేస్ పరమ పూజ్య తమాల్ కృష్ణ గోస్వామి మహారాజ్ ఈ కేసు ఫైట్ చేశారనమాట. ఈ కేసు ఫైట్ చేశారు, ఈ కేసు గెలిచారు కూడా. సో దాని తర్వాత ప్రభుపాదుల వారి పుత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన తమాల్ కృష్ణ మహారాజ్తో మాట్లాడారు కేసు అయిన తర్వాత. తనకు కూడా కొంచెం జ్ఞానోదయం అయింది ఆ టైంలో, నేను ఎంత తప్పు చేస్తున్నాను యాక్చువల్గా. ప్రచారం పెంచడానికి, భగవంతుడి సేవ కోసము సంస్థ మా నాన్నగారు తయారు చేస్తే నేను దాన్ని నాకు తీసుకోవడానికి ప్రయత్నించానని తను కొంచెం జ్ఞానోదయం అయింది. తను వచ్చి తమాల్ కృష్ణ మహారాజ్కి చెప్పారనమాట ఒక విషయం, అద్భుతమైన విషయం చెప్పారు. తమాల్ కృష్ణ మహారాజ్ వెస్టర్న్ డివోటీ, రైట్? వాళ్ళ ఫ్యామిలీ అంత డివోటీస్ కాదు. సో తమాల్ కృష్ణ మహారాజ్కి ఏం చెప్పారంటే, మీరు ప్రహ్లాదుడు లాంటి వారు. ఎందుకంటే మీ తల్లిదండ్రులు అలా అభక్తులయ్యి మిమ్మల్ని హింసించే రకంగా ఉన్నప్పటికీ మీరు ఇంత అద్భుతమైనటువంటి భక్తి చేస్తున్నారు అండ్ ఎక్సెట్రా అని వాళ్ళని మెచ్చుకున్నారనమాట. ఇంకా ఈయన అన్నారు, నేను అంత గొప్ప భక్తుడి కడుపులో పుట్టి కూడా నేను పాప పనులను చేస్తున్నాను. సో ఆ విధంగా కంపేర్ చేశారు, రైట్? సో అలా సో ప్రభుపాదుల వారు అవసరాన్ని బట్టి ప్రచారం పెరుగుతుంది అని అంటే వారు చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో అందుకనే భగవంతుడు ఆ ఫార్ములా ఇచ్చారు కదా, యజ్ఞ దాన తపస్సు ఏ కార్యమైనా కానివ్వండి. ఒక రకంగా సన్యాసికి ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కానీ ప్రచారం పెరుగుతుంది అని అంటే అట్ ద సేమ్ టైం ఏదైనా పెద్ద రూల్ ఏదైనా బ్రేక్ అవ్వట్లేదు అని అంటే చేయొచ్చు, రైట్? రోజు ఇక్కడ నాన్ వెజ్ తింటే ప్రచారం పెరుగుతుందని అది చేయకూడదు, అదైతే పెద్ద రూల్ బ్రేక్ అయిపోయింది. కానీ ఒక సన్యాసి వచ్చి సరే యజ్ఞంలో పాల్గొని ఇద్దరు డిసైబుల్స్కి పెళ్లి చేస్తున్నారంటే పెద్ద రూల్ ఏం బ్రేక్ అవ్వలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరు పెళ్లి చేయించి వాళ్ళు మంచిగా హస్బెండ్ వైఫ్గా ఉండి ప్రచారం పెంచుతారు. యాక్చువల్గా ఇస్కాన్ సొసైటీ ఇన్ ద 1970s 60s ప్రభుపాదుల వారు స్థాపించి ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు చాలా మారిపోయింది. ఎలా మారిపోయింది, ప్రత్యేకంగా ఏం డిఫరెన్స్ మాట్లాడుతున్నానంటే, అక్కడ దేర్ వాజ్ నో పార్ట్ టైం అనమాట. వారానికి ఒకసారి వచ్చే డివోటీస్ అలాంటి కాన్సెప్ట్ లేదు. గృహస్థులైన బ్రహ్మచారులైన అందరూ ఫుల్ టైమే. గృహస్థులు కూడా టెంపుల్లో ఉండేవారు హస్బెండ్ వైఫ్తో సహా, వాళ్ళకు ఒక రూమ్ ఇచ్చేవారు అనమాట. దట్స్ ఇట్. మీరు టెంపుల్లో ఉండాలి, 3 పూట్ల తిండి ఉంటుంది, ఇంకా రూమ్ ఉంటుంది, ఇంకా రోజంతా ప్రచారం చేయాలి, టెంపుల్ రన్ చేయాలి. దిస్ ఈజ్ హౌ ద కన్సెప్ట్ వాస్. బట్ ఓవర్ ద ఇయర్స్ ఈ మోడల్ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే గృహస్థస్ హ్యావ్ దేర్ ఓన్ నీడ్స్. ఇప్పుడు మా బాబుని అమెరికా చదివించాలని ఒకరికి ఐడియా వచ్చింది అనుకోండి, బట్ దాని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? విల్ టెంపుల్ గివ్ మనీ? నో, కరెక్ట్. సో ఆ విధంగా అలా అని ఇక గృహస్థస్ కూడా టెంపుల్లో ఉంటే అంత వర్కౌట్ కాదు. అండ్ దేర్ ఫోర్ వాళ్ళంతా బయట ఉండడం స్టార్ట్ చేశారు. ఓన్లీ బ్రహ్మచారీస్, సన్యాసీస్ మాత్రమే టెంపుల్లో ఉంటున్నారు ఫుల్ టైం.
సో దట్ ఈస్ ద మోడల్ దట్ ఈస్ రన్నింగ్ రైట్ నౌ. మనం అందరం కూడా గృహస్థాస్, మనం అందరం బయటే ఉండి వీఆర్ ట్రయింగ్ టు రీచ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో దిస్ ఇస్ ఆల్సో గుడ్ మోడల్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఎందుకంటే గృహస్థులు వేరే వేరే చోట ఉండి లోకల్ ఏరియాలో ప్రీచింగ్ పెంచుతున్నారు. అందరూ టెంపుల్లో ఉంటే దూరం దూరం వెళ్ళి ఎవరు చేస్తారు ప్రీచింగ్? దట్ ఈస్ అనదర్ ఇష్యూ ఆల్సో. సో ఆ విధంగా వాట్ ఎవర్ మోడల్ వర్క్స్ వి డూ. బట్ ప్రభుపాదుల వారు వాజ్ వెరీ వెరీ ఓపెన్ మైండెడ్. సో మంచి కారులో వెళ్ళాలంటే పరిస్థితి వస్తే వెళ్ళేవారు. మంచి బెడ్ ఇచ్చారు, పడుకునేవారు. మనడు సన్యాసి అయి ఉండి సన్యాసి చెట్టు కింద ఉండాలి, నేల మీద పడుకోవాలి అని చెప్పొచ్చు మీరు. బట్ ప్రభుపాద్ సెడ్ నో. ఆయన ఒక పెద్ద వ్యక్తి, పెద్ద డోనరు. ఆయన తన ఇంటికి నన్ను ఇన్వైట్ చేసి నన్ను సత్కరించాలనుకుంటున్నాడు. నేను కాదంటే బాగోదు కదా, ప్రీచింగ్ ఇంపాక్ట్ అవుతుంది, నేను వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళారు. రైట్. సో ఆ విధంగా ప్రభుపాద్ వాజ్ ఆల్వేస్ రెడీ టు సీ ద యాక్చువల్ పర్పస్ బిహైండ్ ఎవ్రీథింగ్. సో ఆ విధంగా యజ్ఞదాన తపః పావనాని మనీషినాం. సో ఏది చేసినా కానీ అది గనక ఒకవేళ కృష్ణుడితో సంబంధించింది ఉంటే, కృష్ణ చైతన్యంతో సంబంధించి ఉంటే అది చెయ్యొచ్చు, దాన్ని ఆపకూడదు. సన్యాసి అయినా ఆపకూడదు. ఈ అండర్స్టాండింగ్ భగవంతుడు ఇచ్చారు. అది కామ్యకర్మలాగా అనిపించినా కానీ దాన్ని ఆపకూడదు. సో దీనికి మంచి ఉదాహరణ 3rd చాప్టర్లో భగవంతుడు ఇస్తారు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎవరిది? జనక మహారాజ్ది. సో అక్కడ ఒక ప్రశ్న వస్తుందన్నమాట, అరే చాలా ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళు ఇవన్నీ కర్మలు చేయాల్సిన అవసరం ఉందా? మీరే ఆలోచించండి, ప్రభుపాదుల వారు అక్కడ యజ్ఞంలో కూర్చొని వాళ్ళ డిసైపుల్స్కి పెళ్లి చేయించడం అవసరం ఆయనకి? ఆయన సన్యాసి, శుద్ధ భక్తుడు, భగవద్ధామానికి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, వెళ్ళిపోతాడు. ఎక్కడ ఉన్నా కానీ వెళ్ళిపోతాడు. ఇక్కడ కూర్చొని పెళ్ళిళ్ళు చేయించడం ఏంటి అసలు? మ్యారేజ్ బ్యూరో ఓపెన్ చేశారా అని అనిపించవచ్చు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ ఉద్ధరణ కోసం చేస్తున్నారు. అదేవిధంగా జనక్ మహారాజు కూడా తను పర్ఫెక్ట్, కానీ అయినా కానీ తను ఎన్నో కార్యాలు చేసేవారు వేరే వాళ్ళకి నేర్పించడానికి. యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తత్ ఏవేతరో జనాః. ఎందుకంటే ఈ లోకంలో లీడర్స్ ఏమైతే చేస్తారో జనాలు అది ఫాలో చేస్తారు. సో అందుకనే జనక్ మహారాజు ఉదాహరణ ఇచ్చారు. తను పర్ఫెక్ట్ అయినప్పటికీ తను కూడా అన్ని చేసేవారు. అన్ని యజ్ఞాలు, దానాలు ఇవన్నీ చేసేవారు. ఇదంతా చేయాల్సిన అవసరం ఆయనకు లేదు, శుద్ధ భక్తుడే, కానీ చేశారు. అర్థమైంది కదా? సో ఇది భగవంతుడు ఇచ్చినటువంటి అండర్స్టాండింగ్. దాని అర్థం ఏంటి? ఏ కార్యమైనా, కామ్యకర్మ, నిత్యకర్మ, నైమిత్తిక కర్మ ఏదైనా కానివ్వండి, ఒకవేళ అది భగవంతుడి ప్రీతి అర్థం కోసం చేస్తే అందులో తప్పేమీ లేదు. ఖచ్చితంగా చేయాలి, అందరూ కూడా చేయాలి. సో అందుకే ఇప్పుడు ప్రభుపాదుల వారు 16 మాలలు చేయాల్సిన అవసరం ఉందా? కానీ చేసేవారు. యు సీ హీ వాస్ చాంటింగ్. ఆయన ఆల్రెడీ శుద్ధ భక్తుడు, ఆయనకి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంటే భగవంతుడిని సెపరేట్గా స్మరించే అవసరం ఆయనకు లేదు. ఎందుకంటే ఆయన భగవంతుని మర్చిపోవట్లేదు కాబట్టి. ఎప్పుడు కూడా మనకు 16 మాలల రూల్ ఎందుకు పెట్టారంటే మనం జనరల్గా మర్చిపోతాం భగవంతుడిని. ఇక ఎప్పుడో ఒకసారి గుర్తుపెట్టుకోవాలని 16 మాలలు చేస్తే కనీసం 2 గంటలైనా స్మరిస్తాం కదా అని మనకు ఆ రూల్ పెట్టారు. కానీ శుద్ధ భక్తులు ఎప్పుడు మర్చిపోరు. మరి వాళ్ళకి చేయాల్సిన అవసరమే లేదు. గోపికలు 16 మాలలు చేస్తున్నారా? గోపికలు భగవద్గీత చదువుతున్నారా? అవసరం లేదు వాళ్ళకి. రైట్. ఎందుకంటే వాళ్ళు సాధక భక్తులు కాదు, వాళ్ళు రాగానుగా భక్తులు. వాళ్ళకి ఆ రాగము, ఆ ఆసక్తి, ప్రేమ న్యాచురల్గా వచ్చేస్తుంది. అయినా కానీ ప్రభుపాదుల వారు చేశారు వేరే వాళ్ళని నేర్పడానికి. చూడు, నేను కూడా మాన చేస్తున్నాను, చెయ్యి, నువ్వెందుకు టైం వేస్ట్ చేస్తున్నావు, ఆ విధంగా నేర్పడానికి చేశారన్నమాట. సో అలా యజ్ఞ, దాన, తప ఏదైనా కానివ్వండి, ఒకవేళ కృష్ణుడితో సంబంధించింది అయి ఉంటే, వేరే వాళ్ళని ఉద్ధరించడానికి అయి ఉంటే ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్తున్నారు. ఇది అసలైన సన్యాసం. ఓకే, ఇప్పుడు మనం రేపటి మిగతా భాగము రేపటి క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.